మీ పేరండి? నా పేరు ప్రభుదాస్. నా పేరు ప్రభుదాస్. ఏం చేస్తుంటారండి? నేను రిపోర్టర్ చేస్తాను. రిపోర్టర్. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఈ తెలంగాణలో ఉచిత పథకాలన్నీ స్టార్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుందండి? అంటే ప్రభుత్వానికి నష్టం చేకూరుద్ది అనుకున్నారా, ప్రజలకు మంచి చేకూరుద్ది అనుకుంటున్నారా మీరైతే? ప్రజలకు పథకాల వలన బాగానే ఉన్నది, కానీ ఆర్టీసీ వలన స్త్రీలు అనవసరంగా ఎక్కడ అవుతుంది. రోజుకు 30 లక్షల మంది స్త్రీలు ఆర్టీసీలో ప్రయాణించడం వలన టికెట్ సుమారు 30 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తుండ్రు. టికెట్ తీసుకున్న వాళ్ళకి పురుషులకు కూడా సీటు దొరకడం లేదు. మళ్ళీ మహిళలే చాలా తిట్టుకుంటున్నారు, చాలా గొడవలు పడుతున్నారు. చాలా దుర్మార్గం అయిపోయింది అసలు. దీంతో చాలామంది డబ్బులు పెట్టిన కూడా టికెట్ దొరకడం లేదు. అసలు మళ్ళీ మహిళలను చూడడం కూడా మా వీళ్ళు బస్సు ఆర్టీసీ డ్రైవర్ కానీ కండక్టర్ బస్సు ఆపడం లేదు. అయితే మొగోళ్ళతో ఏమైనా టికెట్ డబ్బులు వస్తాయి కానీ ఆడాలి ఎక్కితే ఏం లాభం అని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి దీనివలన ప్రభుత్వం ఆలోచించి సీనియర్ సిటిజన్ వాళ్ళు పెడితే బాగుంటుంది. సిటిజన్ వరకు 60 వరకు వరకు బాగుంటుంది. అది మానవత్వం ఉంటుంది. అప్పుడు వాళ్ళు బైక్ కూడా నడిపేయలేరు, కారు కూడా నడిపేయలేరు. కాబట్టి అట్లయితే బాగుంటుంది. లేకపోతే అలా కాకుండా ఇంకా ప్రభుత్వం ఆలోచించి కనీసం 50% అన్న మహిళలు గట్రా టికెట్లు పెడితే అరే 50% టికెట్ కొట్టాలన్నట్టు కానీ వెనక ముందు అవుతారు. ఒక గుట్ట పోవాలి కానీ, యాయిరి గుట్ట పోవాలి కానీ, ఒక టెంపుల్ పోవాలి కానీ ఫ్యామిలీ మొత్తం పోతారు మహిళలు. అట్లా ఒక ఊరి నుంచి ఒక 2-3 కుటుంబాల పైన అయితే బస్సు నిండిపోతుంది. కాబట్టి దీనివల్ల ప్రభుత్వం నష్టం అవుతుంది, ప్రజలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సీటు దొరకడం లేదు, అందరు ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో పల్లె బస్సులు ఎప్పుడో బంద్ చేశారు. కాబట్టి విద్యార్థులు కానీ ఎవరు కానీ అందరూ ఎక్స్ప్రెస్ ఎక్కువ దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉచిత బస్సు అనేది స్టార్ట్ అయిన కానీ గవర్నమెంట్కి ఆదాయం కూడా బాగా తగ్గిపోయిందని అంటున్నారు. ఇప్పుడు దానివల్ల ప్రజలకి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి, ట్యాక్స్ పెరుగుతుంది అన్నట్టు అంటారు. నిజమేనంటారు అది? ప్రభుత్వం నెల వాళ్ళకి 200 కోట్లు బస్కి ఇస్తున్నారు. కాబట్టి ఆర్టీసీకి నష్టమే లేదు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కావాలని వాళ్ళు ఎక్కించుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు అందులో కూడా ఒక పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఆర్టీసీ వాళ్ళు కొంతమంది జనాలు ఎక్కకపోయినా టికెట్లు కొడుతున్నారు అన్నట్టు రూమర్స్ వస్తున్నాయండి. ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. నిజమేనంటారు అది? అదే వాస్తవం కాదు. ఇది నేను చెకింగ్ చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ కార్డు చూసిండ్రు, టికెట్ ఉంటేనే వాళ్ళు ఓకే అంటారు. లేకపోతే నువ్వు టికెట్ అమ్మ నువ్వు డబ్బులు కట్టాలంటారు. అది వాస్తవం ఎక్కడ కొట్టే తెలియదు, కానీ ఫస్ట్ స్టార్టింగ్లో చేసి కానీ తర్వాత ఏమి కొడతలేరు. అది వాస్తవం. నేను ఇలా టీటీఆర్ చూసిన, ఆమెకు ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేకుండా ఆధార్ కార్డు లేక కాబట్టి ఇష్యూ చేసిండు. నువ్వు ఎట్లా ఇష్యూ చేసిన ఆధార్ కార్డు లేకండి అని ఆమె ఇమీడియట్లీ ఆమె డబ్బులు కట్టించుకున్నారు టీటీఐలో. కాబట్టి దీనివల్ల నష్టమే ఏర్పడుతుంది. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి ఈ ఉచిత బస్సు స్టార్ట్ అయిందండి, ఉచిత పథకాలలో స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఆడవాళ్ళని ఉద్దేశించి ఉచిత పథకాలు ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఆల్రెడీ ఉచిత బస్సు అనేది ఇచ్చింది. రెండోది వచ్చేటప్పటికేమో 70,000 స్కూటీలు లేడీస్కి పంచుతామని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మూడోది వచ్చేటప్పటికేమో 2,500 రూపాయలు నెలలో అకౌంట్లో వేస్తామంటారు. ఇలా అన్ని ఉచిత పథకాలన్నీ లేడీస్కి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారండి. ఎందుకనండి? వాస్తవంగా మీద ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వం ఒక అభిప్రాయం ఉన్నది. ఏం అభిప్రాయం ఉన్నదంటే, ఇప్పుడు 2 పథకాలు ఒక ఇంట్లో ఇస్తే ఈ 2,500 పథకం రాదు. వితంతులు బిడ్డలు చేసేవాళ్ళు వృద్ధాప్య పింఛన్ వచ్చింది అనుకో, ఈ 2,500 రాదు. ఆ ఇంట్లో మొత్తం ఎలాంటి పథకాలు లేని వాళ్ళకి 2,500 చెందుతుంది. అంటే వాళ్ళ ఆలోచన, ప్రభుత్వం ఆలోచన ఏంటంటే 90 లక్షల కార్డున్నాయి కాబట్టి 90 లక్షల మందికి ఏదో రకంగా వాళ్ళకి ఒక పెన్షన్ ఇవ్వాలి. ఇప్పటికి 50 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఇంకొక 40 లక్షల పెన్షన్లు ఇచ్చినాం అనుకో, ఆ 40 లక్షల పెన్షన్లు కానీ అది వృద్ధాప్యం కావచ్చు, వితంతు కావచ్చు, లేకపోతే వికలాంగులు మా గృహలక్ష్మి పథకం కావచ్చు, మొత్తం కార్డు కుక్కలకి ఇవ్వాలని ఆలోచన ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన ఓట్ బ్యాంక్ ఆలోచన మీద ఉన్నది. అది అంతే. అది ప్రజలు మంచిగా అయితే చెడుగా అయితే కాదు. అసలు బడ్జెట్ అంతా ప్రభుత్వం అప్పులు తీసుకొస్తుంది. అప్పుల వలన ప్రజలకే నష్టం. అది ఎవరైనా కానీ, ఇప్పుడు గొర్రెం తినట్టు బర్రెం తినట్టు వచ్చిండు. అదే కేసీఆర్ పోయిన అప్పు చేసిపోయినట్టు రేవంత్ రెడ్డి గారు ఇంకా అప్పు చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల ప్రజలకే నష్టం తప్ప ప్రభుత్వానికి ఏం లేదు.